ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. అమ్మ ఏం జరిగింది? మిమ్మల్ని కొట్టినట్టుగా బాగా వీడియోలు వచ్చినాయి. అసలు ఎందుకు మీ పైన దాడి చేసి? మాది ఎక్కువపల్లె చెన్నలగడ్డ గ్రామ పంచాయతీ, ఎక్కువపల్లె ఊరు, పల్లెటూరు, చిన్న ఊరు, అంతా రెడ్డిసే ఉన్నారు. మండలం బాలనగరే, అన్ని ఇంకా చిన్న పల్లెటూరు, మమ్నార్ డిస్టిక్. మా జాగాకు వచ్చి వాళ్ళు ఆక్రమిస్తున్నారు సార్. మాకు ఎక్కడి నుంచి న్యాయం జరగలేదు. నాకు 2 తమ్ముళ్ళు 2 కొడుకులు. నేను కూడా ఆనే ఉంటా. మమ్మల్ని అసలు గలీజ్ మాటలు అంటే ఇంకా పట్టరాకుంటే ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుర్రు. ఇంకా నేను గుడికి పోతా, సాయిబాబా గుడికి సేవ చేయడానికి పోతా. నేను ఉంచాం బిడ్డ, నేను చంపుతాము అది ఇది అంటాను. దాన్ని మెత్తగా కొట్టాలి చేయాలి అని మాట్లాడుతుర్రు. మా జాగ మాకు కావాలి. వాళ్ళు ఎలాంటిది మా అమ్మకి రావద్దు. నాకు 2 కొడుకులు 2 తమ్ముళ్ళు. అమ్మ నాయన లేరు. మా అమ్మ చిన్నప్పుడే వాళ్ళే చంపి బాయిలేసిర్రు. అందరు కలిసి అట్లకెళ్ళి ఉన్నోళ్ళే. ఆడోళ్ళు మొత్తం చంపిర్రు. ఏమేమో నేర్పి చంపిర్రు, బాయిలేసిర్రు. బాగా దాపి చేసి మా అమ్మ లేదు, మాకు మా నాయన లేడు, ఎవ్వరు లేరు. వీళ్ళు మమ్మల్ని నెగలనిస్తలేరు. మా ఊర్లో ఎక్కువపల్లెలో మమ్మల్ని నెగలనిస్తలేరు. చుట్టుపక్కల అంత రెడ్డిసే. మీ క్యాస్ట్ మీరు ఉండొద్దు, మీరు ఈ ఊర్లో నడిలో ఉండొద్దు, మీరు పోవాలి, వెళ్ళిపోవాలి. అక్కడ ఎందుకు మీ జాగా మీద వాళ్ళకి ఎందుకు అంటే మేము కార్లు పెట్టుకుంటాం, బైకులు పెట్టుకుంటాం, మాకు లేవు. మా జోలికి రావద్దు. వాళ్ళకి ఎలాంటి శిక్షణ వేయాలి. అందరు గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇంతకుముందు పోలీస్ కంప్లైంట్లు అవి కూడా అయినా జాగాల గురించి మమ్మల్ని ఎలగొట్టాలని చూస్తుంటారు. నడులకి వెళ్ళి వాళ్ళు కాపలు మంచోళ్ళు గారు మాతోటి చాలా గొడవ పడుతుర్రు. ఇట్లా నేను అడ్డం పోతే నన్ను కొట్టి ఇట్లా కిందేసి ఇంకా చూడు ఇంత టార్చర్ పెట్టి ఇంకా దెబ్బలు ఈ బొక్కలు. ఎవరెవరు కొట్టిరు? నారాయణ రెడ్డి, మమత, రాధ, ఎవరు ఆమె అమృతమ్మ. అంత గలీజ్ మాటలు తిడుతుండ్రు. మమ్మల్ని ఆయి వందని సరే ఊళ్ళే పోయినంతగానో ఒకటే ఉంది మాకు. పోయినంత మా అమ్మని చంపింది కూడా వాళ్ళే. మాకు ఒకటే టార్చర్ ఉంది. పోయినంతగానో మాకు ఎవ్వరు దిక్కులేరు. మేము చాలా పేదలం. మేము చేసుకుంటేనే మాకు కూలి, మాకు ఇల్లు లేవు, భూములు లేవు. ఉన్నది ఒక ఇల్లు ఉంది, అది కూడా కావాలని మాట్లాడుతుర్రు. చిన్నప్పుడు సంది ఒకటే టార్చర్. ఉన్న పిల్లలు మా అమ్మ నేను పోయినాక నేనే నా తమ్ముళ్ళని సాకొని పెద్ద చేసుకొని ఇంత కొంప కట్టి వీని పెళ్లి చేసి అది చేసుకున్నాం. కానీ ఒకటే టార్చర్ మాకు వాళ్ళతోటి. నేను నరేందర్ రెడ్డి, అమృతమ్మ, మమత అందరు కలిసి ఈ టార్చర్ మమ్మల్ని ఒకటే. పుస్తల తాడు ఉంటే పుస్తల తాడు గుంజుకున్నారు 2 తొలాలు. మరి ఎవరు గుంజుకున్నారో తెలియదు. జేసీపీ ఇక్కి వికాస్ రెడ్డి అని ఉంటాడు, ఇక్కి వెంకటరామరెడ్డి కొడుకు. జేసీపీ తెచ్చిర్రు, అది చేసిర్రు. మాకు చాలా టార్చర్ ఉంది. మాకు ఎలాంటి న్యాయం జరగాలి. మాకు చాలా అది ఉంది. న్యాయం అంటే ఏం కావాలి? మాకేం కావాలి? మా జోలికి రావద్దు. నా కొడుకులకు, నా 2 కొడుకులకు, నా తమ్ముళ్ళకి ఏమన్నా అయినా వాళ్ళే బాధ్యత. వాళ్ళకు ఎవడన్నా కొట్టినా కూడా వాళ్ళే బాధ్యత. ఈయన కొట్టనిక పోతుర్రంట నా చిన్న కొడుకుని. రారా నిన్ను ఏడ ఉతుకుతామా, అన్నే ఉతుకుతాం, ఏడ దొరికితే అన్నే ఉతుకుతామా అంటుండ్రు. మాకు ఎట్లా న్యాయం జరగాలి? ఎవరు చెప్పాలి మాకు? ఊళ్ళో పెద్ద మనుషులు సర్పంచ్ ఎవరు అడుగుతలేరు. సర్పంచ్ అడిగితే సర్పంచ్ నీదేంది రాని సర్పంచ్నే బెదిరిస్తుర్రు. వాళ్ళు నీదేంది నువ్వు ఆట అని సర్పంచ్నే బెదిరిస్తుర్రు. అందరు కలిసి మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి మమ్మల్ని చాలా హింసిస్తుర్రు. కొట్టిర్రు మస్తు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఇంకా సార్ ఉండి హాస్పిటల్కి పోయిరండి అంటే ఇక్కడికి రాత్రి వచ్చినాం. రాత్రి వస్తే మళ్ళీ అడిగి మా అమ్మనారు పోవాలనంట. చెయ్యి లేసలేదు, నాకు అస్సలు లేసలేదు చెయ్యి. అందరు కలిసి కింద పడితే కూడా వదలలేరు. చాలా మా కళ్ళతోటి చాలా బాధ ఉంది. వాళ్ళు మా జోలికి రావద్దు. సూటిపోటి మాటలు, గలీజ్ మాటలు. వాళ్ళు చాలా గలీజ్ మాట్లాడతారు సార్. వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారన్న మమ్మల్ని. ఎవరు? నరేందర్ రెడ్డి, రామకృష్ణ, ఎవరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా పవన్, వీళ్ళంతా అట్లగించి మమ్మల్ని మా మామని నెగలనిస్తలేరు. వీళ్ళంతా ఒక రాజకీయం కుట్ర చేస్తున్నారు. వీళ్ళు అట్లగించి మొత్తం రెడ్డిస్ ఉన్నారు. మా మామ ఒకడు బీసీ యాదవ్స్. అట్లగించి వీడు ఉండొద్దు, తక్కువ కులమోడా అని ఇంతకుముందు ఒకసారి అన్నారు. అంటే తీసుకొని అమ్ముతామని చెప్పినాం. వాళ్ళు ఇంకా అవే మనుషులు పెట్టుకొని ఇంతకుముందు ఒక 3 నెలల కింద కొట్లాట అయింది. అది కేసు అయింది, అంత అయ్యింది. ఇంకేమన్నా అంటే ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ఎమ్మెల్యేతో అనుకోతున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకొని చిన్న కులాలని కొడుతున్నారు. ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు. ఏడ దొరికితే ఆడ చంపేసామని అంటున్నారు. మేము ఏడుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేని కలిసిరా? మరి మీరు ఎప్పుడైనా
మేము కలిసినాం. ఫస్ట్ కేసు అప్పుడు కలిసినాం, కేసు అయింది. ఏమన్నా అంటే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అందరికి ఎమ్మెల్యేనే కదా. నేను గిట్ట కాంగ్రెస్ కార్యకర్త, నాకేం వాల్యూ ఇస్తున్నారు? నాకేం వాల్యూ ఇస్తలేదు. వాళ్ళు ఏడో దొరికితే కాడతాన బుద్ధి చంపేస్తాం. తావచ్చి నిన్న వీడియోలు గిట్ట ఉన్నాయి, తావచ్చి ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతున్నారు. అది ఏం న్యాయం చేస్తారో అది తర్వాత.